హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. ఇప్పుడు బ్లౌజ్ పేపర్ కటింగ్లో భాగంగా షేప్ పట్టి అలానే హ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ఎస్టీ ఫ్యాషన్స్ ఛానల్లోనికి వెళ్ళి ఒకసారి చూడండి. అలానే ఇప్పుడు షేప్ ఎలా తీయాలనేది చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్లో కొంచెం ప్లేస్ ఉంది కదా, దీన్ని బట్టే మనకి షేప్ పట్టి అనేది వస్తుందన్నమాట. ఇది ఆది కొలతలతో చెప్తున్నాను కాబట్టి ఇలా తీసుకోవాలండి. ఇది నాకు 3 వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక పేపర్ పైన పెట్టి చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత సైడ్ కొలిస్తే 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్కి మనం కింద అయితే మార్జిన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. పైన మాత్రం 1 సెంటీమీటర్ మార్చి తీసుకోండి. ఇప్పుడైతే 2 ఇంచులు ఖర్చుకి వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు బ్లౌజ్ ఫ్రంట్ మనకి షేప్ పట్టి ఉంటుంది కదా, అది ఎంత ఉందనేది ఖర్చు దగ్గర నుంచి కొలుచుకొని ఒక మార్క్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, మనం ఫ్రంట్ వచ్చి కూడా 3 తీసుకోవచ్చు. మన బాడీని బట్టండి. బాగా పైకి ఉన్నట్లు ఉంది అని అనుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనం 2 అలా తీసుకోవచ్చు అనమాట, 2.5 అలాగా. ఇప్పుడైతే 3 తీసేసుకున్నాను నేను. తీసుకొని దీని నుంచి ఇలా ఒక కరువులా షేప్ అయితే ఇచ్చేసాను అనమాట, షేప్ లాగా. దాని తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు అనేది కొలుచుకోవాలన్నమాట. ఎంత ఉంటే అంత 1/4 ఇంచ్ పైన 1/4 ఇంచ్ కింద మార్జిన్ కోసం వదిలేసుకోవాలి, ఖర్చుల కోసం. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది తీయాలి. మన లెఫ్ట్ నుంచి రైట్కి హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో దాని ప్రకారం పక్కన మళ్ళీ 2 ఇంచులు ఖర్చుకు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలాగే భుజాల దగ్గర నుంచి చంక లోతుకి మన ఈ పొడవు అనేది చూడాలి కాబట్టి ఒక మార్క్ చేసుకోండి. చంక లోతుకి కొంచెం లాగి పెట్టి పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ నుంచి ఇక్కడికి మళ్ళీ మనం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి మన భుజాల దగ్గర చేతి భుజాలు ఉంటాయి కదా, అక్కడికి ఒక లైన్ అనేది గీయాలన్నమాట. ఒక లైన్ గీసిన తర్వాత మిడిల్లో పాయింట్ పెట్టుకోండి. మిడిల్లో పాయింట్ పెట్టుకుని సెంటీమీటర్ పైకి అలానే సెంటీమీటర్ కిందకి పాయింట్స్ పెట్టుకోండి. సెంటీమీటర్ కిందకి పెట్టుకున్నది ఫ్రంట్, పైదైతే బ్యాక్ అనమాట. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది ఒక లైన్ పెట్టుకొని ఒక డాట్ పెట్టుకుని 1 ఇంచ్కి ఆ పైన పాయింట్ ఉంది కదా, దానికి ఇలా కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. అదే 1 ఇంచ్ నుంచి కింద పాయింట్కి ఇలా కలుపుకుంటూ వస్తే ఫ్రంట్ కర్వ్ వస్తుందండి. కర్వ్ అనేది తీసుకోవాలి, రౌండ్ అనేది. ఇది ఎదర చంకలోతు, ఇదేమో వెనకాల చంకలోతు అనమాట. హ్యాండ్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది మనకి. బ్యాక్ పార్టు అలానే ఫ్రంట్ పార్టు అలానే మనకి షేప్ పట్టి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని ఫుల్ వీడియో చూడాలని అనుకుంటే ఛానల్లోనికి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో మొత్తం అంతా ఎలా కట్ చేయాలని ఒకేసారి చూపించాను చూడండి, పేపర్ కటింగ్ అనేది. దీన్ని మనం క్లాత్ పైన ఎలా పెట్టి కటింగ్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒక క్లాత్ తీసుకొని అదే మనం బ్లౌజ్ పీస్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ రైట్ సైడ్ వచ్చేలా చూడాలి, ఇలా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసేసుకుందామండి. మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. నీట్ ఫినిషింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి. క్లాత్ కటింగ్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన పెట్టి మార్క్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా మార్క్ చేసేసిన తర్వాత కటింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసేసిన తర్వాత ఇలా వస్తుందండి బ్యాక్ పార్ట్ ఇది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. బ్యాక్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం తీసుకున్న డబుల్ ఫోల్డింగ్ క్లాత్ని మనం డబుల్ ఫోల్డింగ్ వేయాలండి. డబుల్ ఫోల్డింగ్ వేసి మిడిల్లోనికి ఒక లైన్ లాగా తీసుకోవాలన్నమాట. అంటే ఇది మధ్యలోకి వస్తుంది, మిడిల్లోనికి వస్తుంది అనే దానికోసం తీసుకొని మన పేపర్ని మిడిల్లోనికి పెట్టుకొని హ్యాండ్స్ అనేది దానిపైన పెట్టి హ్యాండ్ పేపర్ని మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర సైడ్లో మనకి కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా,
అది ఎలా అనేది నేను మీకు లాస్ట్లో పీస్ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇలా కటింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని కట్ చేయాలి. మనం ఇటు సైడ్ బ్యాక్ పార్ట్, అటు సైడ్ హ్యాండ్స్ తీసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ మనం ఇలా క్రాస్ కావాలంటే క్రాస్, లేదంటే స్ట్రైట్ లైన్ కావాలంటే స్ట్రైట్ లైన్ ఇలా తీసుకోవచ్చు అనమాట. మనకైతే ఇప్పుడు క్రాస్ లైన్ అనేది తీస్తున్నాను నేను. క్రాస్ కోసం సేమ్ ఇలానే పెట్టేసి అక్కడ చిన్న పీస్ తక్కువ వచ్చింది కదా, తర్వాత కూడా దాన్ని అటాచ్ చేయొచ్చు అనమాట, యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయేటటువంటి బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఇది చిన్నది కాబట్టి పర్వాలేదు, ఒక్కొక్కటి అయితే అసలు సరిపోదు. అలా కాకుండా మనకు కరెక్ట్గా సరిపోయే బ్లౌజ్ పీసే తీసుకోండి. ఇలా ముక్కల్లా అతికితే అంతగా బాగుండదు కదా. ఇంతంత చిన్న చిన్న పీసులు అయితే పర్వాలేదు. ప్రతిదీ అతకాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇలా మనం పేపర్ కటింగ్ చేసేసుకుంటే వీలుగా మనం మళ్ళీ కొలుచుకోవాలి పెట్టుకోవాలి అన్నట్లు ఉండదు. ఎప్పటికప్పుడు మనం పేపర్ కటింగ్ చేసేసుకొని దాన్ని ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న పీస్ తక్కువ వచ్చింది కదండి, దాన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ పేపర్ దానిపైన పెట్టి నార్మల్గా అయితే మనకు అర్థమవుతుంది. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పెట్టేశాను. ఇలా కటింగ్ చేసుకొని దీని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడు నడానికి పట్టి ఉంటుంది కదండి, అదన్నమాట. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి మిగులుతుంది కదా, ఆ పీస్ తీసుకుంటే మనం ప్రత్యేకంగా దీన్ని వెనకాలది కుట్టది వేయక్కర్లేకుండా వీలుగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ పెట్టుకుని దాని నుంచి 1 సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఖర్చుకి అంటే 2 కలిపి కుట్టాలి కదా, తీసుకొని 1 ఇంచ్ అనేది పెట్టుకొని పొడవు వెడల్పు 1 ఇంచ్ పెట్టుకొని మిగిలినంత కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్కి పట్టి ఉంటుంది కదా, దానికి యూజ్ అవుతుందండి. అలానే మనం మిగిలిన పీస్ నుంచి షేప్ పట్టీ అనేది తీయాలి. షేప్ పట్టీలు అనేవి ఒక 3 వేసుకుంటే బాగుంటుందండి, ఫిట్గా ఉంటాయన్నమాట. 3 పీసులు పైదానికోసం ఇది ఇలాగా. ఇంకొక పీస్లో నుంచి క్రాస్ పట్టీలు మనకి నెక్ రౌండ్ తిప్పడానికి ఉంటాయి కదా, క్రాస్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు ఎలా తీసుకోవాలండి, 1 ఇంచ్ తీసుకోవాలి. నా స్కేల్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది, అందుకనేసి నేను ఇలా డైరెక్ట్గా తీసేస్తున్నాను. నార్మల్గా నెక్ రౌండ్కి 2-3 అలా సరిపోతే, ఎక్కువ క్లాత్ ఉంటే 2 సరిపోతుందండి. డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి, ఫోల్డింగ్ మీద ఉండటం వల్ల ఇలా బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ షేప్ పట్టీ, ఇది మన బ్యాక్ పార్ట్ పట్టీ అనమాట. ఇది మిగిలిన పీస్ అండి, యూజ్ అవుతుంది మనకి దేనికైనా. ఇలా హ్యాండ్కి చూడండి, హ్యాండ్కి ఈ షేప్లో తీసుకోవాలన్నమాట. పైన వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద రౌండ్ సరిపోతుంది కాబట్టి, ఒకవేళ రౌండ్ కూడా సరిపోతే రౌండ్ కూడా తీసుకోవచ్చు.